F1 హైబ్రిడ్ అనే టమాటో ఏదైనా సరే అది వచ్చిన సీడ్ వచ్చిన లేట్ అయినంత F2 అయిపోతుంది. అంటే ఏం చేస్తుంటే మేల్ ఫీమేల్ క్రాస్ చేసినాడు దాని ప్యూరిటీ తగ్గుతూ వస్తుంది. ఇది ఇప్పుడు ప్యూర్ F1. దానికోసమే చెట్టు ఇట్లా వస్తూ ఉంది. చూడు ఫస్టే చెట్టు ఇట్లా హెల్తీగా వచ్చిందంటే ఏం డిసీజ్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. చెట్టు ఫస్ట్ లో వచ్చేతోడే హెల్తీగా రాలేదనుకో నానా రోగాలు అటాక్ అయితే తట్టుకునే శక్తి ఉండదు, ఈల్డ్ రాదు, చెట్టు బిర్యానీ అయిపోతుంది. ఈ చెట్టు తక్కువ అంటే 140-150 డేస్ వరకు కాపించవచ్చు. చెట్టు ఏమంటే ఫస్ట్ లోనే వచ్చేతోడే అంత హెల్తీగా వస్తుంది. ఎప్పుడు చెట్టు హెల్తీగా వస్తుందో అప్పుడు ఏం డిసీజ్ వచ్చినా తట్టుకునే శక్తి చెట్టుకుంటుంది. అట్లా రావాలంటే ఏం చేయాలంటే ఏదైనా సరే సీడు F1 వెరైటీ సీడు కొత్తగా వచ్చిన 2-3-4 ఇయర్స్ మాక్సిమం దాని లైఫ్. అంతే లేట్ అయిందంటే దాంట్లో జెనెటిక్ ప్యూరిటీ తగ్గిపోతుంది, F2కి వెళ్ళిపోతుంది. అది F2కి వెళ్ళిపోయిందంటే ఈల్డ్ తక్కువైతుంది, డిసీజెస్ వస్తాయి, రోగం తట్టుకునే శక్తి ఉండదు. ఇప్పుడు చూడండి ఇది ఎంత బ్రాంచెస్ వస్తాయో అన్లిమిటెడ్. ఇరిగిపోతాను ముట్టుకునే భయం వేస్తుంది. ఎన్ని వచ్చాయినాయో గ్రీన్నెస్ చూడు ఎట్లుందో, సూపర్ గా ఉంది. ఇంకా అక్కడ బాగుంది, చాలా బాగుంది. సో మీ ఎక్స్పీరియన్స్ లో మీ తోట పూర్తి అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఏంటి, మనం ఎన్ని మొక్కలు పెట్టాడు? నేను 3.5 ఎకరాలకి ఖాళీ 14,000 మొక్కలు మట్టుకే పెట్టింటి. అర్థం కాల 14,000. ఓకే ఓకే. ఇట్లా 5.5 డిస్టెన్స్ మొక్కకి 2.5 ఫీట్. ఎందుకునా ఆటికి నాకు చెట్టు ఫుల్ కప్పుకుపోయిందా. ఇది ఆయనకి అడిగినా నేను ఎందుకునా మీరు అంత దగ్గరగా పెట్టారని. వాళ్ళకి దిగులు ఎట్లా వస్తుందో రాదో తీయరు. ఇప్పుడు రైతు ఏం చేస్తారంటే చెట్టు పెద్దగా రాకంటే పల్సర్ అయిపోతుంది, వాడు కసువు వచ్చేస్తుంది, మనకి నష్టం కదా అని యోచన చేస్తారు. ఇప్పుడు చూసినారు నేను చెప్పేప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఆటోమేటిక్ గా 2.5 ఫీట్ డిస్టెన్స్ కూలోళ్ళు 20% కాయలు తోటలో వదిలేస్తారు, మీరు చెడిపోతారని చెప్పినప్పుడే ఆ కింద మాగిపోతుంది, పీకలేకపోతారు. అధిక పిల్లకలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి స్పేసింగ్ పెంచుకోవాలి. 100%. మీకు ఎవరు చెప్పారు స్టార్టింగ్ ఫస్ట్ టైం వాడినప్పుడు? ఇది చూస్తా ఉంటాం కదా మనం, ఏదైనా క్రాప్ ఫస్ట్ టైం 2.5 అడుగు స్పేసింగ్ పెట్టాలని ఐడియా అటు నుంచి వచ్చింది. లేదు, నేను ముందు ఇంకా పెడతా అంటే ముందు నేను ఐహెచ్ఆర్లో బెంగళూరు ఎసరగట్ట ఐహెచ్ఆర్లో వాళ్ళ దగ్గర అర్కా రక్షక్, అర్కా సామ్రాట్ 2 క్రాప్స్ 2 సీడ్లు తెచ్చి పెట్టేటప్పుడు అర్కా రక్షక్, అర్కా సామ్రాట్ అని. ఏది ఫ్రూట్ అది? అది టమాటో. టమాటో అది గవర్నమెంట్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు పెట్టారు. వాళ్ళ దగ్గరికి అక్కడ పోతుంటే అక్కడ ట్రైనింగ్ పోయింటే చెట్టుకి మనము టమాటోకి ఎక్స్పెషలీ ఈ చెట్టు కొమ్మలు అట్లా టచ్ కాకూడదు. టచ్ చేయడానికి ఏమైతుందంటే బాగుండే చెట్టుని ఇంకా బాగలేని చెట్టు ఉంటుంది కదా, బాగలేని చెట్టు ఇంకా డిసీజ్ దీనికి అటాక్ అవుతుంది. గాలిని ఇంకా స్పర్శ కావచ్చు, మన తీగలు కట్టినట్టు కావచ్చు. అది ఇంకోటి గాలి స్పేస్ ఆడేదానికి ఇది ఉండదు. కంపల్సరీ మన రైతులు ఏమనుకుంటారంటే ఒత్తు పెట్టేస్తే కాయ ఎక్కువ కాస్తుంది అంటారు. చాలా తప్పది. 2.5 ఫీట్ కరెక్ట్ గా డిస్టెన్స్ పెడితే గనా చెట్టు విడ్త్ వస్తుంది, కాయ క్వాలిటీ వస్తుంది. మెయిన్ కాయ 90% మనకి ఒకే పెద్ద కాయ సైజ్ తీసుకుంటాం. అదే ఏమన్నా ఒత్తి పెడుతుంది అనుకోండి 60 మనం 50% కూడా తీసుకోవాలి, మిక్కిందంతా గిజ అంటే నవ్వురు ఏమంటారు గోలికాయ వచ్చేస్తుంది. దానికోసం న్యూట్రియన్స్ కాంపిటీషన్ కదా, చెట్టు అది తీసుకుందాం ఇది తీసుకుందాం, హైట్ పెరుగుతుంది. హైట్ పెరిగేదానికి యూజ్ ఏముంది? యూజ్ లేదు. ఇప్పుడు ఏదైనా సరే చెట్టు ఒత్తి పెట్టినామంటే నేచురల్ గా హైట్ పెరుగుతుంది, కాంపిటీషన్. అదే పల్స్ ఉంది అనుకోండి చెట్టు విడ్త్ వస్తుంది, బాగా కాయ బాగా తగ్గుతుంది, వెడల్పు వస్తుంది, అధిక కొమ్మలు వస్తాయి, అధిక పిలకలు వస్తాయి, అధిక కాయలు వస్తుంది. అంటే ఊరికే పొడవు పెరిగేసి వలాంగ మాత్రం ఉపయోగం లేదు. మీరు ఏం చదువుకున్నారు? అట్లాగే జనరల్ చెప్పండి, ఏం చదువుకున్నారు? సెకండ్ ఇయర్ అంతే. మీరు మాట్లాడితే విందాం అనిపిస్తూ ఉంటుంది టమాటో గురించి. కాకపోతే మండీలో కూడా ఎక్కువ గజిబిజి ఉంటే మాట్లాడలేకపోయినా ఈ సబ్జెక్ట్ యాడ్ నుంచి వచ్చింది మీకు. హైబ్రిడ్ల గురించి మాట్లాడుతున్నారు, స్పేసింగ్ల గురించి మాట్లాడుతున్నారు. అది నేచురల్ గా ఇప్పుడు ఏదో ప్రోడక్ట్ మనం ఏ పంట పెట్టాలో దాని గురించి డీప్ సర్చ్ చేస్తాను. ఎనీ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద పోయినానంటే నాకు ఎంతవరకు నాలెడ్జ్ తెలుసుకోవాలనిపిస్తుంది అంతవరకు తెలుసుకునే కానీ దాని గురించి దిగుతాను. దాని గురించి ఇంకేం పెద్దగా ఏం లేదు. ఏ మనిషి అయినా చదువు ఏమంటుంది, సబ్జెక్ట్ మీద స్టడీ చేయదని చదువు అంటాం. అంతేనా? అట్లా దీని గురించి స్టడీ చేసినాం అంతే. సక్సెస్ అయినారు 100%. ఇంత ముందు మీరు సాహో గానీ 448 గానీ అన్న ఏదో సీడ్ పేరు చెప్పా, అవి సేమ్ స్పేసింగ్ పెడతాంటే ఎవరు వాళ్ళు ఇంత పెడతా ఉన్నది. మీరు ఇప్పుడు ఇది 2.5 ఫీట్ పెట్టినారు అశుతోష్. ఇంతకుముందు సాహో గానీ లేకపోతే నేను ఏది పెట్టినా కూడా 2.5 ఫీట్ పైన పెడతాను. 3 ఫీట్స్ కూడా పెట్టింటి లాస్ట్ 2 years బ్యాక్ 3 ఫీట్స్ కూడా పెట్టింటి. అది నాకు రేట్ లేక అది ఆ తోటలో 9 lakhs నాకు లాస్ అయిపోయింది. మనకి చెరువులు ఎంత నిండి మరోపాయి చూడు. అవునులేండి. అట్లా కనీసం ఒక హంగమార రాలేదు, ఒక గెజ్జి రాలేదు. అంత బెస్ట్ క్రాప్ తీయండి. మార్కెట్ రేటు లేక తోట స్పీడ్ వెళ్తుంది. సాహో ఏం స్పేసింగ్ ఇస్తారు? అది కూడా అంతే.
ఎట్లనా మామూలు 1.5 feet 1 feet ఇచ్చేదానికి మా వాళ్ళకి ఈల్డింగ్ తగ్గిపోతుందేమో స్పేసింగ్ ఎక్కువ ఇస్తే ఫార్మర్ కి దిగులు. ఫార్మర్ ఎక్కడ నష్టపోతాడంటే అతను భయం వల్ల నష్టపోతాడు. ఏమనుకుంటాడు ఏంటికి నష్టపోతా ఎలా ఏమనుకుంటాడంటే సపోజ్ ఈ 2 చెట్లు ఇప్పుడు పెట్టాం, దీంట్లో ఈ చెట్టు చచ్చిపోయింది అనుకుందాం, ఇంత స్పేస్ మిగిలిపోతుంది కదా, కాయలు రావు కదా అని యోచన చేస్తాడు, ఎరువులు వేస్ట్ అయిపోతాయి అని యోచన చేస్తాడు. అది తప్పు. ఒక చెట్టు ఈ టమాటో చెట్టు వైట్ రూట్స్ అని చిన్న చిన్న తెల్ల ఏర్లు వస్తాయి. ఇది చెట్టు ఎంత ఆకలి ఇట్లా వస్తుందో అంత చుట్టూ పోతుంది స్మాల్ రూట్స్, దాన్ని వైట్ రూట్స్ అంటాం. ఇప్పుడు ఈ చెట్టుకి మామూలుగా ఏర్లు వస్తాయి, మన పీక్తానంటే మనకి పీక్కండి ఆడే తురిపేటి స్మాల్ రూట్స్ వస్తాయి. ఆ ఏర్లో చెట్టుకు మనకు కావాల్సిన పోషకాంశాలు భూమిలో ఉండేటంతా పీక్కొని చెట్టుకి ఇస్తుంది. అది ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ చెట్టు ఇప్పుడు ఇట్లా పెద్ద అయింది అనుకోండి, ఈట్ వరకు వస్తుంది, ఈ కలవలోకి వస్తుంది, ఆ పక్కట్లో వస్తుంది చెట్టు ఏర్లో స్మాల్ రూట్స్. అది బాగా భూమిలో ఉండే పోషకాంశాలంతా తీసుకుంటుంది, బాగా ఈల్డ్ వస్తుంది. ఏ ఫార్మర్ అయినా సరే దయచేసి 2.5 feet మినిమం పెట్టేది చాలా బెస్ట్. ఎకరాకి ఎన్ని మొక్కలు పడచ్చు అట్లయితే? 3,800 నుంచి 4,000 అంటే ఎక్కువ. అగిర సంఖ్య తగ్గుతుంది, ఎరువులు కంప్లీట్ గా తింటాయి, చెట్టు బాగా ఒక అర్ధ కేజీ తింటా కేజీ తినొచ్చు చెట్టు. సూపర్. దానికి ఏమైతుందంటే మార్పు ఉండదా? హైల్డ్ వస్తుంది కదా, వస్తుంది. మీ ధైర్యం ఉందే, మా రైతులు ధైర్యం చేయాలి కదా. రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది, చెట్టు ఎప్పుడు స్పేస్ ఇస్తామో గోలికాయ రాదు. అవునులేండి, ఇది సూపర్. అవునులేండి. ఇప్పుడు దాంట్లో అంటే కాసిండక 90% నీకు మార్కెట్కి వెళ్ళిపోతుంది, ఒకే క్వాలిటీ కింద వస్తుంది, ఇంకేం కావాలా? టాప్ రేట్ అమ్ముకోవచ్చు. అవును. అదే నువ్వేమన్నా ఒత్తి పెట్టాయండి అనుకో 50-60% వస్తుంది, ఇంకా ఒక 30% గోలికాయ పడితే యూజ్ ఏముంది? యూజ్ లేదు. దాన్ని ఇంకా మనకి ఎరువులు వేస్ట్, మందులు వేస్ట్, పీకే లేబర్ వేస్ట్. ఇంకోటి ఆడ మళ్ళీ గ్రేడింగ్ చేసేదానికి అది పెద్ద తలకాయ కదా. ఒకవేళ మన వీళ్ళు మనకు ఎవరైనా లేబర్ బై మిస్టేక్ మంచి దాంట్లోకి గోలికి వేసాదనుకో యాక్సిడెంట్ ఒక క్యాచ్ చూపిస్తాడు, మళ్ళీ 20 రూపాయలు మళ్ళీ రేట్ తగ్గిస్తాడు. అది వాస్తవమే. దానికోసం రైతు ఏం చేయాలంటే స్పేసింగ్ కంపల్సరీ వల్ల సమ్మర్ లో మళ్ళీ చచ్చిపోతుంది కాబట్టి అప్పుడు కొంచెం కేర్ తీసుకొని ఆ భూమికి ఆ సమ్మర్ లో ఏమైతుంటే భూమిలో అంటే ఫంగిసైడ్ బయటకు వచ్చి వేరు కుళ్ళు తెగులు మొదలు కుళ్ళు తెగులు వస్తుంది. ఆ విల్ట్ వేరే, ఆ మొదలు కుళ్ళు వేరే, తెగుళ్ళు అనేది చాలా రకాలు వస్తాయి భూమిలోకి వచ్చేది. విల్ట్ అనేది వేరే. విల్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే 30, 45, 50 days ఆ తర్వాత అది దాని ప్రతాపం చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేది మనకి మొదలు కుళ్ళు వచ్చేది 3, 4, 5 days ఇంకా స్టార్ట్ అయ్యి 10 to 15 days మళ్ళీ అది రాదు. అది ఆ వాళ్ళకి ఆ మొదలు అనేది కొంచెం స్ట్రెంత్ దప్పం అయ్యేపటికి మొదలు అది తట్టుకునే శక్తి దానికి వస్తుంది. అది ఆ మొదలు కుళ్ళు రోగం రాకుండా చేయాలంటే భూమికి మన వాళ్ళు సమ్మర్ లో నీళ్ళు ఎక్కువ పెట్టేస్తారు, గడ్డకి లేకుండా మళ్ళీ చచ్చిపోతుంది. వాటర్ చాలా తక్కువ పెట్టాల, బతుకుతుంది. ఎక్కడ మనకి డ్రిప్ పాయింట్ ఉంటుందో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని అక్కడే పెట్టాలా. జస్ట్ 1 hour 2 hour మటుకు నీళ్ళు పెట్టాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డంతా తడిపేస్తారు. అవును, వాస్తవమే. ఎప్పుడు గడ్డంతా తడిపేస్తామో మనం మార్చ్ ఏప్రిల్ లో పెట్టిన అంతవరకు భూమి అంతా ఎండగాలిపోయింటుంది. ఎప్పుడు నీళ్లు పెడుతున్నామో భూమిలో ఉండే ఫంగిసైడ్ పైకి ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కడ తేమ ఎక్కువ ఉంటుంది ఆడే వచ్చేస్తుంది, దాన్ని అటాక్ చేస్తుంది. ఇది మన దిగులనింకనే టమోటాల రైతు మొదలు ఫస్ట్ రైతులు ఏం చేయాలంటే ధైర్యంగా పంట పెట్టాలి, భయపడకూడదు. ఇట్లా అవుతుంది. అంతే. నాకు డౌట్ చెప్పండి. మా ఏరియా డబుల్ బక్ పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చూపిస్తారు కదా, చూసినాను. ఏమనిపిస్తుంది మీకు? ఇంకా ఫార్మర్స్ పాపం అంటే చెట్లు ఎక్కువ పెడితే ఎక్కువ కాయలు కాసేస్తారు భ్రమలో ఉన్నారు. అదే కరెక్ట్ అన్న. దాన్ని ఇంకా వాళ్ళకి చాలా నష్టమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎక్కడో భ్రమ. నర్సరీకి ఏం చేస్తుంటే పుర్రు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. వాస్తవమేనా? సూపర్. నర్సరీ నార ఎక్కువ కావాలా? అవును, ముందు ఎక్కువ సరిపో తీసుకోలేదు. అది చెట్టు కాంపిటీషన్ 10 మంది 20 మంది పెడితే అది ఎక్కువ అడుగుతుంది. అప్పుడు మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ అడుగుతుంది, దానికి యూజ్ లేదు. మనం ఇచ్చిన ఎరువుల్ని ఇంకా మాన్యూర్ని ఇంకా ఆ ఈల్డ్ రావాలంటే చెట్టు కంపల్సరీ స్పేస్ ఉండాలా, తక్కువ ఉండాలి. ఎకరాకి హైయెస్ట్ అంటే 4,000 మొక్కలే, అంతే. దానిపైన పెట్టకూడదు. నర్సరీలో ఏం చేస్తారు, వాళ్ళు రికమెండ్ చేస్తారు, వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. మనం ఎక్కువ కాయలు కాస్తాయి అనుకుంటాము, అదైతే చాలా తప్పది. రైతులు అది అపోహపడుతున్నారు. ఒకటి ఫియర్. సూపర్. ఆ ఫియర్ తగ్గించుకుంటే రైతులో బెస్ట్ ఈల్డ్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టాలి, మేం కాదు. వద్దులేండి, మాకు ఇది చూసుకునే టైం సరిపోతా. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అస్తోషుడు మీ పరంగా సక్సెస్. అప్పుడు వింటర్ ఇదే కదా, ఏ టమాటో సీడ్ అని ఏమైతుందంటే బెస్ట్ వస్తుంది. దానికి 23 ఇంకా 28 బిలో టెంపరేచర్ ఉంటే ఎక్సలెంట్ గా వస్తుంది. ఇప్పుడు అదే టెంపరేచర్ ఉంది కాబట్టి సమ్మర్ కన్నా ఇప్పుడు ఎక్కువ మీకు బాగా హెల్తీగా కనిపిస్తుంది. అవును. సమ్మర్లో ఏమవుతుందంటే దీనికి అప్పుడు ఇన్సెక్టిసైడ్ ఎక్కువ అంటే రసం పీల్చే పురుగులు ఎక్కువ ఆశిస్తాయి కాబట్టి అప్పుడు చెట్టు మీకు ఇంత హెల్తీగా కనిపించదు.
రీజన్ ఏమంటే అప్పుడు ఎక్కడ మన పొలం చుట్టూ గ్రీన్ రేస్ ఉండదు, ఖాళీ మన టమోటా మట్టుకే ఉంటుంది. ఇప్పుడు మన టమోటాకి అక్కడ చుట్టూ గిడ్డి చెట్లు గిట్టు అంతా పచ్చికి ఉంటుంది కాబట్టి ఆ రసం పీల్చే పెట్స్ అనేటివి తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఆల్ ఓవర్ అంటే ఎనీ సీజన్, రైనీ సీజన్, వింటర్, సమ్మర్ ఎప్పుడైనా పెట్టచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీరు సక్సెస్ఫుల్. గోలీ అయితే మీకు పర్లేదు. గోల్ అది బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది వర్షం ఇంకా అది సీడ్ ప్రాబ్లం ఏం కాదు. మనకి 32 days ఎవ్రీ డే తుంపరన్నా పడింది. మే 11వ తారీఖు ఇంకా జూన్ 14-15 వరకు మాకు వర్షం పడిన దినమంటూ లేనేలేదు. అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. మనం మార్నింగ్ 8కో 9కో 7కి స్టార్ట్ చేసి 9-10 మందు కొట్టేస్తాము, 12 వాన వచ్చేసి వెళ్ళిపోతా ఉండే. దాన్ని ఇంకా మనం ఇంకేం చేయలేకపోతాం. గెజ్జి అనేది బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది రానే వచ్చింది. అది సో సక్సెస్ఫుల్ వ్యవసాయం చేసే దాన్ని బట్టి ఉంటది. మీరు అస్తోష్ పగిరెత్తుకొని పోయేసి ఇష్ట ప్రకారం సేద్యాలు చేసి సీడ్ ఫెయిల్యూర్ అంటే అది మీ చేతకంత ఇంపాసిబుల్. ఏదైనా శ్రద్ధగా పనిచేస్తే సక్సెస్ చేసుకోవచ్చు. అశుతోష్ అనే కాదు, ఏ ఫార్మర్ అయినా సరే F1 వెరైటీ న్యూ కొత్తగా వచ్చిన దాన్ని ఒక 2-3-4 ఏళ్ళ వరకు యూజ్ చేయండి. ఆఫ్టర్ మీకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేయండి. లాంగ్ టర్మ్ దానే యూజ్ చేస్తా పోతా ఉంటే మనకు చాలా నష్టపోతాం. ఇప్పుడు అశుతోష్ అనే కాదు, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ, MNC కంపెనీలు చాలా ఉన్నాయి. ఏ సీడ్ అయినా వాళ్ళకి నచ్చింది వాడుకో.